లక్ష్మిని కఠినంగా శిక్షించాలని కోర్టు వారిని మరొక్కసారి సవినయంగా కోరుతున్నాను యువర్ ఆనర్. దాట్స్ ఆల్. మినిస్టర్ని ఎందుకు చంపావు? వాడి వల్లే ఆ ముగ్గురు తప్పించుకున్నారు, అందుకే చంపాను. అతను తప్పు చేసుంటే శిక్షించడానికి చట్టం ఉంది, కోర్టు ఉంది. ఏంటి సార్ ప్రతిసారి చట్టం చట్టం అంటున్నారు? నేను మీ చట్టం దగ్గరికి వచ్చాను, ఏం జరిగింది? ఒక కేసు కూడా ఫైల్ చేయలేదు. సాక్ష్యాలు లేవని మీరు వదిలేయచ్చు, నేను వదలను సార్. నేను ఒక అమ్మని, ఒక ఆడదానిగా బ్రతకాలంటే అది ఎంత కష్టమని ఒక ఆడదానికి తెలుసు. పుట్టినప్పటి నుంచి ఇది చేయాలి, అది చేయాలి, ఇలా బట్టలు వేసుకోవాలి, ఇలా మాట్లాడాలి, ఇది చేయకూడదు, అది చేయకూడదు, జాగ్రత్త 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 అని బెదిరిస్తుంటారు. కానీ ఒక 6 నెలల పాపకి 65 ఏళ్ళ ముసలావిడికి తేడా తెలియకుండా వీడిలాంటి వెధవాళ్ళకి ఎందుకు సార్ చెప్పరు? ఈ దేశంలో ఆడవాళ్ళని పూజిస్తారు. లక్ష్మి, దేవి, సరస్వతి అని. ఒక జంతువుకున్న మర్యాద కూడా ఒక ఆడపిల్లకి లేదు సార్. ఒక నెమలిని చంపితే నేషనల్ బర్డ్, నాన్ బెయిలబుల్ ఆఫెన్స్. ఒక పులిని చంపితే నేషనల్ యానిమల్, నాన్ బెయిలబుల్ ఆఫెన్స్. ఒక మనిషిని రేప్ చేసి చంపినా కూడా వాడు బెయిల్ తీసుకొని బయటకు వచ్చి మళ్ళీ అదే తప్పు చేసి మళ్ళీ లోపలికి వెళ్ళి బయటకు వచ్చి దర్జాగా ఏ భయం లేకుండా తిరుగుతున్నాడు. వాడే ఏ భయం లేకుండా తిరుగుతుంటే ఏ తప్పు చెయ్యని మేమెందుకు సార్ భయపడాలి? వాడు చేసింది తప్పు, వాడికి పడాల్సింది శిక్ష. నేను చేసింది న్యాయం. నేను తప్పు చేయలేదు సార్, నేను తప్పు చేయలేదు సార్. నువ్వు చేసింది తప్పే.